ఏం మాట్లాడుతురు? అర్హత లేవా? మేము నిరుద్యోగులం కాదా? ఇది నా నెట్ సర్టిఫికెట్. మీరు నెట్ సర్టిఫికెట్ అన్న చూసిరా ఎప్పుడన్నా? ఇగోండి ఇదే నెట్ సర్టిఫికెట్ అంటే ఇదే డిగ్రీ లెక్చరర్ దాకా ఎలిజిబుల్ ఇచ్చే సర్టిఫికెట్ ఇదే. ఇది క్వాలిఫై అయ్యారా మీరు? ఇది క్వాలిఫై అయ్యారా చెప్పండి. అర్హత లేక చదువుడు శాతగాక మేము రాజకీయాల్లోకి వస్తున్నాం అనుకుంటుర్రా? మీరు చేసిన పనుల వల్ల భరించలేక మీకు మేమేందో చూపించాలని చెప్పేసి వస్తున్నాం. నా సినాప్సిస్ ఇవి రాసుకొని కూర్చున్నా. ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ పోదామని. అలాంటిది హేళన చేస్తూ మాట్లాడతారా నిరుద్యోగులు అంటే మీరు? మేము చేయని ప్రయత్నాలు లేవు. నాలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు మీరు నిరుద్యోగులు కాదని? 100 మందిలో 100 మంది ప్రశ్నించారు. వాళ్ళ తరపు నుంచి 3-4 ప్రశ్నిస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఇట్లా హేళన చేస్తూ మాట్లాడి మమ్మల్ని పక్కకు దొబ్బేస్తే మిగతా వాళ్ళు సైలెంట్గా కూర్చొని చదువుకుంటారని మీ ప్లాన్ కదా. అంత సినిమాలు లేవు ఇక్కడ. ఇది తగ్గేది లేదు. మేము బరాబర్ ప్రశ్నిస్తాము. ఇంకోటి ఏమన్నారు, ఎమ్మెల్యే స్థాయి అవసరమా అంట. నీకు అవసరమా ఎమ్మెల్యే స్థాయి? మరి మీకు అవసరమా? మీకంటే 2 ఆకులు ఎక్కువనే చదివినాం. మీతో పోల్చుకుంటే మేము ఇంకా మంచిగానే పరిపాలన చేయగలము, మంచిగానే 2 ఎక్కువనే ఆలోచించగలం. అందుకే మీకంటే 1000 రెట్లు మాలాంటి నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు బెటర్. అందుకే మీరు నోటిఫికేషన్స్ ఇవ్వకనే కదా మేము ఇట్లా డిసైడ్ అయినాము, మేము ఇట్లా నిర్ణయించుకున్నాము. ఆగండి. ఏమన్నారు? నేను ఒక్కదాన్ని పోటీ చేస్తున్నా అంటే నా గురించి ఇట్లా తప్పుగా మాట్లాడారు కదా. ఆగండి ఒక్క నిమిషం. నేను ఒక్కదాన్ని పోటీ చేస్తున్నా అంటేనే తట్టుకోలేక నన్ను అంత విమర్శించారు కదా. ఇగో చూడండి, డిఎస్సి ఎస్జిటి 2024 స్పోర్ట్స్ కోటా ఫలితాలు ఇవ్వకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తాం. ఎస్జిటి స్పోర్ట్స్ కోటా వాళ్ళు 2024 స్పోర్ట్స్ కోటా వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వకపోతే లోకల్ ఎలక్షన్స్లో మేము పోటీ చేస్తామని ఈరోజు ప్రకటించారు. ఈరోజు. అంటే వీళ్ళందరూ కూడా డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళ? వీళ్ళందరూ నిరుద్యోగులు కాదా? వీళ్ళకి రిజల్ట్స్ ఇవ్వకనే కదా వీళ్ళు కూడా ఈరోజు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి డిసైడ్ చేసుకొని అనౌన్స్ చేసిండ్రు ఆల్రెడీ. ఇవి మొత్తం వచ్చినాయి, ప్రతి గ్రూప్లో వచ్చినాయి. చూసిరా మీరు? ఇది ఎంతమంది నిరుద్యోగులు కాదంటారు? ప్రశ్నించేటోళ్ళనంతా నిరుద్యోగులు కాదని చెప్పేసి చెప్తారా మీరు? పాట అయిపోయిందా మీకు? ఇంకొకసారి అనండి. మీరు బయట ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. ఏంది మా తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు మేము ఈ రకంగా తిరుక్కుంటా మేము నాశనం చేస్తున్నామా? అసలు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకుంటారా మీరు? తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? నా తల్లిదండ్రి బతుకున్నారా? చనిపోయిన నా తల్లిదండ్రి గురించి మీరు తప్పుగా ఎట్లా మాట్లాడతారు? మీకు ఏ అర్హతలు ఉన్నాయి? నేను తలుచుకుంటే మీరు బయట కూడా తిరగలేరు చెప్తున్నా. ఏమంటారు మీరు? తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల్ని నేను కొలాప్స్ చేస్తున్నానా? మేము కొలాప్స్ చేస్తున్నామా? క్వశ్చన్ చేసేటోళ్ళంతా కొలాప్స్ చేస్తున్నామా? ఎందుకు తిరుగుతున్నాం మేము బయట? బలిసి తిరుగుతున్నామా బయట? బలిసి క్వశ్చన్ చేస్తున్నామా? చదవకుండా ఎందుకు తిరుగుతున్నాం? మరి చదవకుండా తిరుగుతున్నామా మేము? ఇంకొకటి, చదవకుండా తిరుగుతున్నామా? చూసిరా మీరు? ఎప్పుడైనా లైబ్రరీలోకి వచ్చి చూసిరా ఎవరెవరు చదువుతురు, ఎక్కడెక్కడ చదువుతురు అని? ఎన్నోసార్లు కదా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఇదే ఉస్మానియా లైబ్రరీ ముందు మిమ్మల్ని అడగలేదా నేను? మిమ్మల్ని డైరెక్ట్ కలిసి అడగలేదా నేను? ఇప్పుడు వస్తాయని తప్పించుకొని తిరిగి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా నా గురించి మీరు? ఎంత ధైర్యం మీకు? అస్మ లేదు గిస్మ లేదు అంటారా? అస్మ ఉంది, ఇక్కడే ఉంది అస్మ. నేనే అస్మని. నేను టీవీల చుట్టూ తిరుగుతున్నానా? చదువుకోకుండా టీవీల చుట్టూ తిరుగుతున్నానా? మరి మీరెందుకు తిరుగుతున్నారు మమ్మల్ని తిట్టుకుంటా? మీరు తిరిగితే అది పద్ధతి అయిపోయింది. మేము మా నోటిఫికేషన్స్ గురించి వచ్చి మా బాధలు చెప్తూ మా ఆవేదనలు చెప్తూ ఉంటే అది తప్పైపోయిందా? మరి మీరు తిరుగుతుండేదే దేనికోసం తిరుగుతున్నారు మీరు? ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది. మాకు నోటిఫికేషన్స్ కావాలి, మీకు పదవులు కావాలి. ఇక్కడ చెరి సమానం. మీకొక కోరిక ఉంది, మాకొక కోరిక ఉంది. మరి రెండు నెరవేర్తలేవు. అదే మీ బాధ అయినట్టుంది. మమ్మల్ని ఇట్లా తిడితే మీకు పదవులు వస్తాయని ఆశపడుతున్నారా? నిరుద్యోగులతో పెట్టుకుంటే అస్సలు మీకు జీవితాంతం పదవి రాదు. నామినేటెడ్ పదవి కాదు కదా, మీరు సర్పంచ్ కూడా కాలేరు. నేను చెప్తున్నా చూడండి. ఏమన్నారు? జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే ఈ అస్మకు ఓట్లు ఎవరు వేస్తారు అని అన్నారా? ఎవరు వేస్తారు కాదు, నిరుద్యోగులు దగ్గరుండి నాకు ఈరోజు సపోర్ట్ చేస్తూ నా పక్కన ఉన్నారు. బరాబర్ రేపటి నాడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరి సపోర్ట్తోనే ఎన్ని ఓట్లు వస్తాయో మీరు చూద్దురు కానీ ఖచ్చితంగా మీకు చూపిస్తాం. నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తాం. నాతో పాటు 50 నామినేషన్లు లేపిస్తాం మేము. నిరుద్యోగులకు 50 నామినేషన్లు లేపిస్తాం. ఏం చేస్తారు మీరు? అదొక నిరసన. మీలాగా నీచ రాజకీయాలు చేయట్లేదు మేము. మీ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి మేము ఒక నిరసనని తెలియజేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. క్యాంపస్ స్టూడెంట్ కాదు,
ఏమేదో బస్తీలో ఉంటుంది అని చెప్పేసి హేళన చేసి మాట్లాడుతున్నారు కదా. అవును, మరి నాకు ఒక బాధ్యత ఉంది. నా తల్లిదండ్రి చనిపోయినా నా చెల్లె నాకు ఉంది కాబట్టి తనని నేను చదివించుకోవాలి, నేను చదువుకోవాలి. కాబట్టి నా పీజీ అయిపోయిన తర్వాత హాస్టల్ నుంచి వేకెట్ అయ్యి వచ్చి రూమ్ తీసుకొని చదువుతున్నా. అయితే ఏంది, నా రెంట్ ఏమైనా మీరు కడుతున్నారా? నా బరువు బాధ్యతలు మీరేమైనా మోస్తున్నారా? మీకేమైనా తెలుసా? నా కుటుంబ నేపథ్యం మీకు తెలుసా? ఏం తెలియదు ఎట్లా మాట్లాడతారు? ఒక అమ్మాయి గురించి ఒక డిబేట్లో మాట్లాడేటప్పుడు, ఒక వీడియోలో మాట్లాడేటప్పుడు, ఒక స్టూడియోలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నరం లేని నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నా తిప్పలేదో నేను పడుతున్నా. మీరెవరండి నా గురించి మాట్లాడడానికి? నా చెల్లె బాధ్యత నా పైన ఉంది. ఎందుకు మీరు ఇప్పిస్తారా హాస్టల్లో? నాకు మీరు ఇప్పిస్తారా? మరి నాకు నా చెల్లెకి సీట్లు మీరు ఇప్పిస్తారా? చెప్పండి, వీళ్ళిద్దరిని పెట్టుకోండి ఫ్రీగా అని చెప్పేసి మీరు చెప్తారా? పీజీ అయిపోయింది, బయటకు వచ్చి ఉంటున్నాము. అయితే ఏంది ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అయిపోయిన ప్రతి స్టూడెంట్ బయటకు వచ్చే ఉంటారు. ఇదే మాణికేశ్వర్ నగర్ బస్తీలోనే ఉండి చదువుకుంటారు, ఉద్యోగాలకి సిద్ధమవుతారు. ఆ విషయం తెలియదా మీకు? మీకు దొరికినంత ఈజీగా అందరికీ పిహెచ్డి సీట్లు దొరకొద్దు. సీట్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మా వెనకాల ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసి, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసి సీట్లు ఇప్పిస్తున్నారా మాకు? పిహెచ్డి సీట్లు మా కష్టం, మేము చదివితే వస్తాయి లేకపోతే లేదని చెప్పేసి మాది మేమే కష్టపడుతున్నాము, ఊకే ఉంటున్నాము. మీరెవరు మా గురించి మాట్లాడడానికి? నా వల్ల ఏం ప్రయోజనం లేదా? మరి మీ వల్ల ఏం ప్రయోజనం ఉంది? భూమికి భారం తప్ప ఏం ప్రయోజనం ఉంది మీ వల్ల? మీరు ఉద్యమాలు చేసేటప్పుడు నన్ను చూడలేదా? అసలు మీ వయసు ఎంత, నా వయసు ఎంత? 45 ఏళ్ళున్న మీరు, నా తండ్రి వయసున్న మీరు 25 ఏళ్ళున్న నాతో పోటీ పడుతున్నారు. అసలు మీరు వేసే క్వశ్చన్ ఏంది? నాకే కాదు, ఎవరికి అర్థమైతలేదు. యావత్ తెలంగాణ నిరుద్యోగులకు కాదు, ప్రజలకు ఎవరికి కూడా అర్థమైతలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మీ వయసు ఏంది, నా వయసు ఏంది? ఉద్యమం చేయలేదు, నాతో పాటు ఉద్యమంలో ఏడో చూడలేదు నేను. అంటే ఉద్యమాలు అనేది మీరు చూస్తేనే చూసినట్ట, మీరు చూసేటట్టే చేస్తేనే ఉద్యమాలు చేసినట్ట. మరి ఏడ ఉన్నారు మీరు? గురుకులాల కోసం 2 సంవత్సరాలు ఉద్యమం చేసినాం, 2 సంవత్సరాలు చేసినాము. అప్పుడు కనిపించలేవా మీ కళ్ళు? ఎక్కడ పోయినాయి? మీరు కోట్లు పెట్టి డిలే చేస్తున్నారు కాబట్టి కదా దాన్ని వదిలేసి మళ్ళీ ప్రిపరేషన్ కోసం అని మళ్ళీ 1 ఇయర్ కూర్చున్నాం. మీ గవర్నమెంట్కి గెలిపించుకొని, గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక నమ్మకంతో కూర్చున్న తర్వాత కూడా 1 ఇయర్ కాదు 18 నెలలు దాటొస్తుంది. ఇంకా నోటిఫికేషన్స్ లేవనే కదా మళ్ళీ ఈ ఉద్యమాలు మొదలు పెట్టినాము. ఒక 1 ఇయర్ కూర్చొని చదివినాం. ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కూడా ఒక 1 ఇయర్ కూర్చొని చదివిన తర్వాతనే మళ్ళీ ఈ 8 నెలల నుంచి మళ్ళీ బయటికి వచ్చినాం. అంటే ఏంది అర్థం? మీరు ఇవ్వకనే కదా బయటికి వచ్చినాం. మాకేమైనా సరదానా రోడ్ల మీద వచ్చి తిరగడానికి? ఆడపిల్లల్ని పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు, టీవీల చుట్టూ తిరుగుతారు అని చెప్పేసి తమాషాలు మాట్లాడుతున్నారా మీరు? నోరు కంట్రోల్ ఉంటలేదా మీకు? మేము సైలెంట్గా ఉంటున్నందుక చేతగాని వాళ్ళం అనుకుంటుర్రా ఏంది? మీరు నిరుద్యోగుల్ని ఏమనుకుంటుర్రు? అంటే ఒక్కనంటే వాళ్ళు సైడ్ అయిపోతుంది, మిగతా వాళ్ళు ఎవరు ప్రశ్నించారు అనుకుంటురా? ఇప్పుడు కింద కామెంట్లు పెడతారు నిరుద్యోగులు, చూసి తట్టుకోండి. మీరు మస్తు చెప్పారు కదా, చూసి తట్టుకోండి. మీ పిహెచ్డి సంగతి అందరికీ తెలుసు సార్. ఇక నేనైతే చెప్పదలుచుకోలేదు మీ పిహెచ్డి గురించి. ఇంకో మాట ఏమన్నారు? ఉద్యోగాలు కొట్టుకోండి ఫస్ట్, రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి అన్నారు కదా. సరే, దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మానవతరాయ్ గారికి కూడా అసలు ఉద్యోగం వచ్చిన తర్వాతనే మీరు ఏదైనా పదవి ఇవ్వండి. అప్పటిదాకా మీరు ఎట్టి పరిస్థితిలో పదవి మాత్రం ఇవ్వకండి. రాజకీయ పదవి రావాలంటే ఖచ్చితంగా ఉద్యోగం రావాలట ఈసారి చెప్తున్నారు. కాబట్టి ఈయనకి ఏదో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాతనే మీరు పదవి ఇవ్వగలరని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా.